హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి. ఒక ప్రేమ జంట, రొమాంటిక్ లవ్ స్టోరీ, తర్వాత పెళ్ళి, వాళ్ళకి ఒక పాప. అంతా సినిమాలా సాగుతుంటే ఒక్కసారిగా స్క్రీన్పై రక్తం, కత్తులు, ఒక డ్రమ్లో సీల్ చేసిన శవం. ఏంట్రా ఇది అనుకుంటున్నారా? ఒక భార్య తన భర్తని చంపడానికి కథలు కట్టింది, బ్లాక్ మ్యాజిక్ డ్రామా ఆడింది, చివరికి కత్తితో కోసి ముక్కలు చేసింది. హత్య అయ్యాక ప్రియుడితో హాయిగా హోలీ ఆడుకుంది, ప్రియుడితో హనీమూన్కి వెళ్ళింది. ఇది ఏ హాలీవుడ్ థ్రిల్లర్ కాదు, మన దగ్గరలో మీరట్లో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ. ఆ భార్య ఎవరు? ఆమె ప్రియుడితో ఎలాంటి దారుణం చేసింది? ఈ కేసు వింటే మీ గుండెల్లో గుబులు మొదలవుతుంది. రెడీనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఈ షాకింగ్ కథలోకి మనం లోతుగా వెళ్దాం. సౌరభ్ రాజ్పుత్ అనే అబ్బాయి, ముస్కాన్ రస్తోగి అనే అమ్మాయి 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి సౌరభ్ ఇంట్లో వాళ్ళకి పెద్దగా ఇష్టం లేకపోయినా అతను ముస్కాన్తోనే ఎక్కువ టైం గడపాలని ఆమె కోసం మర్చెంట్ నేవీలో ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి మీరట్లో ఒక అద్దె ఇంట్లో ఆమెతో కాపురం పెట్టాడు. వీళ్ళకి 2019లో ఒక పాప పుట్టింది. ఈ పాపకి ఇప్పుడు 6 సంవత్సరాలు. పెళ్లి అయిన కొన్నాళ్ళకి సౌరభ్, ముస్కాన్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఎందుకంటే సౌరభ్కి తెలిసిందేమిటంటే ముస్కాన్కి సాహిల్ శుక్లా అనే వాడితో అక్రమ సంబంధం ఉంది అని తెలిసింది. సాహిల్, ముస్కాన్ చిన్నప్పటి ఫ్రెండ్స్. స్కూల్లో 1వ క్లాస్ నుండి 8వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు. 2019లో ఒక వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ కలిశారు. అప్పటి నుండి వీళ్ళ మధ్య సంబంధం స్టార్ట్ అయ్యింది. ఈ విషయం తెలిసిన సౌరభ్ ముస్కాన్తో విడాకుల గురించి మాట్లాడాడు. కానీ చివరికి పాప కోసం విడిపోకూడదు అని డిసైడ్ అయ్యాడు. 2023లో అతను లండన్కి ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళకి మర్చెంట్ నేవీలో జాబ్ చేస్తున్నానని చెప్పినా అక్కడ ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. ఇక ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్ని చంపాలని 2023 నవంబర్ నుండి ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. ముస్కాన్ ఒక తెలివైన ఐడియా వాడింది. సాహిల్ని మానసికంగా తన వైపు తిప్పుకోవడానికి సాహిల్ చనిపోయిన అమ్మ పేరుతో నకిలీ స్నాప్చాట్ ఖాతాలు క్రియేట్ చేసి సౌరభ్ని చంపు అని మెసేజ్లు పెట్టింది. సాహిల్ అనేవాడు మనసు సరిగా లేనివాడు. బ్లాక్ మ్యాజిక్, తాంత్రికాల మీద బాగా నమ్మకం ఉండేది వాడికి. కాబట్టి ఈ మెసేజ్లు నిజమని నమ్మేశాడు. తన పాప పుట్టినరోజు ఫిబ్రవరి 28 రోజున కాబట్టి సౌరభ్ ఫిబ్రవరి 24న లండన్ నుండి మీరట్కి వచ్చాడు. వచ్చిన రెండో రోజే ముస్కాన్ పుట్టినరోజు కూడా. అంటే ఫిబ్రవరి 25న ముస్కాన్ పుట్టినరోజు. తను తన అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ తనకి ఇష్టమైన కూర తల్లి చేస్తే దాన్ని తీసుకొని ముస్కాన్తో కలిసి తినాలనుకున్నాడు. కానీ ముస్కాన్ ఇది చల్లబడిపోయింది, వేడి చేస్తాను అని చెప్పి ఆ కూరలో మత్తు మందులు కలిపింది. మత్తు మందుల కోసం ముస్కాన్ ఎలా కుట్ర చేసిందంటే, ముస్కాన్ ఈ మత్తు మందులు సంపాదించడానికి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. నాకు డిప్రెషన్ ఉంది, రాత్రి నిద్ర పట్టడం లేదు అని నటించింది. డాక్టర్ తక్కువ డోసు ఉన్న నిద్ర మాత్రలు రాసిచ్చాడు. ఆ చీటీ తీసుకెళ్లి మెడికల్ షాప్లో చూపించింది. మందులు తెచ్చుకుంది. కానీ ఈ మందులతో సౌరభ్ని మట్టు పెట్టడం కష్టమని తెలిసి ముస్కాన్ గూగుల్లో హై డోసు నిద్ర మాత్రల గురించి సెర్చ్ చేసింది. డాక్టర్ ఇచ్చిన చీటీలో ఖాళీ ఉన్న చోట ఆమె గూగుల్లో చూసిన హై పవర్ మందుల పేర్లు రాసి మళ్ళీ షాప్కు వెళ్ళి ఆ మందులు తెచ్చుకుంది. అత్తగారు పంపిన కూరలో ఈ హై డోసు నిద్ర మాత్రలు కలిపి సౌరభ్కి పెట్టింది. అసలు విషయం తెలియని సౌరభ్ ఆ కూర తినేసి మత్తులో గాఢంగా నిద్రపోయాడు. అప్పుడు ముస్కాన్ తన ప్రియుడైన సాహిల్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. వాళ్ళిద్దరూ కలిసి సౌరభ్ మొహంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. శవాన్ని ఏం చేశారంటే సౌరభ్ శవాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి 15 ముక్కలుగా కట్ చేశారు. మొదట వీటిని పాలిథిన్ కవర్లలో పెట్టి బయట ఎక్కడో పడేయాలని అనుకున్నారు. కానీ హోలీ సమయం కావడంతో జనం ఎక్కువగా తిరుగుతుండడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అప్పుడు శరీర భాగాలని బెడ్కి ఉండే బాక్స్లో దాచారు. సౌరభ్ తల, చేతులు అక్కడ పెడితే కనిపిస్తాయని సాహిల్ వాటిని తనతో తీసుకెళ్లాడు. ముస్కాన్ మాత్రం తన శవం బెడ్లో ఉన్న దానిపైనే ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు సాహిల్ ఏం చేశాడంటే ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము, సిమెంట్, ఇసుక తెచ్చాడు. శవం ముక్కలుగా డ్రమ్లో వేసి సిమెంట్తో కప్పేసి ఇంటి ఆవరణలో పెట్టేశారు. హత్య అయిన 11 రోజుల తర్వాత హోలీ వచ్చింది. ముస్కాన్, సాహిల్ హోలీ ఆడుకున్నారు, పాటలు పాడుకున్నారు, వీడియోలు తీశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి. హత్య తర్వాత వాళ్ళ 6 ఏళ్ల పాపని ముస్కాన్ తల్లిదండ్రుల ఇంట్లోనే వదిలేసి సాహిల్తో కలిసి మనాలి, కసోల్, సిమ్లాకి ట్రిప్పుకి వెళ్లారు. మార్చి 17న తిరిగి వచ్చారు. సౌరభ్ ఫోన్ నుండి అతని ఫ్యామిలీకి మెసేజ్ పంపి అతను బతికే ఉన్నట్టు నటించింది. కానీ సౌరభ్ ఫోన్ ఆఫ్ అవడంతో అతని తమ్ముడు బబ్లు మార్చి 18న పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఈ హత్య ఎలా బయటపడింది అంటే
అసలు ఈ హత్య ఎలా బయటపడింది అంటే వాళ్ళ పాప ఒకరోజు పొరుగు వాళ్ళతో డాడీ డ్రమ్ములో ఉన్నాడు అని చెప్పింది. దీంతో అనుమానం వచ్చింది. ముస్కాన్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి సౌరభ్ని చంపేశాను అని చెప్పింది. ఆమె అమ్మ కవిత, నాన్న ప్రమోద్ రస్తోగి షాక్ అయ్యి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు వచ్చి డ్రమ్ కట్ చేసి చూస్తే సౌరభ్ శవం బయటపడింది. ముస్కాన్ సాహిల్ని అరెస్టు చేసి విచారిస్తే వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. ముస్కాన్ సాహిల్తో అక్రమ సంబంధం పెట్టుకుని అతను ఆమెను మత్తుమందుకి అలవాటు చేశాడని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఆమె మత్తుమందు తీసుకునేది కదా, అయితే ఆమె భర్త ఆ మత్తుమందును వాడకుండా ఆపడానికి ట్రై చేశాడు. దీనిపై కూడా సౌరభ్ పై కక్ష పెంచుకుంది. ఇది కూడా హత్యకి ఒక కారణమని పోలీసులు అనుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల రియాక్షన్ ఎలా ఉంది అంటే, ముస్కాన్ అమ్మ కవిత, నాన్న ప్రమోద్, మా కూతురు చేసింది పెద్ద నేరం, ఆమెని క్షమించవద్దు, సౌరభ్ చాలా మంచివాడు, ఆమెకి ఉరి వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మార్చి 19, 2025న ముస్కాన్ సాహిల్ అరెస్టు అయ్యారు. 14 రోజుల జైలు శిక్షలో ఉన్నారు. ఈ కేసు దేశమంతా సంచలనం రేపింది. ఇప్పుడు ఈ కేసుపై కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. చూసారా, సౌరభ్ కథ ఇక్కడతో ఎండ్ అయింది. ఫ్రెండ్స్, ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఇవన్నీ ఒక్కసారిగా రక్తం, కత్తులు, డ్రమ్ములు, తీలైన శవంతో ముగిశాయి. ఇది వింటే ఒళ్ళు జలధరించదా? ముస్కాన్ సాహిల్ ఇప్పుడు జైల్లో కుళ్ళిపోతున్నారు. కానీ ఆ 6 ఏళ్ల పాప ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. ఆ పాపకి ఏ గతి పడుతుందో ఆలోచిస్తే కళ్ళల్లో నీళ్లు తిరగడం ఆగుతుందా? ఒక ప్రేమ ఎలా మోసం చేయగలిగింది? ఇంత దారుణం చేసిన ముస్కాన్ని ఆమె అమ్మానాన్నలే ఉరి వేయండి అన్నారంటే నమ్మగలమా? ఈ కేసు మీ మనసులని కదిలించిందా లేక షాక్లో పడేసిందా? కామెంట్లో మీ రియాక్షన్ తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మరో షాకింగ్ కథతో త్వరలో మీ ముందుకు వస్తాను.